నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకి రాజుకుంటుంది. వివిధ జిల్లాల్లోని ఈసారి ఏ పార్టీ వైపు ఆ జిల్లా వాసులు మొగ్గు చూపిస్తున్నారు. చాలా కీలకంగా మారుతున్న పరిణామం. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా గతంలో స్వీప్ చేసిన విజయనగరం జిల్లాలో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది. ముందుగా బొబ్బిలి వెళదాం. బొబ్బిలి చరిత్ర వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈసారి ఆ బొబ్బిలి పులి ఎవరో చూద్దాం. గతంలో ఏ రకంగా ఉంది, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, గెలిచిన వారెవరు, ఇప్పుడు ఎవరు పోటీ పడబోతున్నారు ఓసారి పరిశీలిద్దాం. బొబ్బిలి నియోజకవర్గ విషయానికి వస్తే ఇందులో ఉన్న మండలాలు బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లం. పురుషులు 1,13,906, స్త్రీలు 1,15,835. ట్రాన్స్జెండర్లు 11 మంది, మొత్తం 2,29,752 మంది. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే 9 సార్లు కొప్పుల వెలమలు, 6 సార్లు వెలమలు ఇక్కడ విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయ పదం చేపట్టాయి. ఇక సంబంగి 4 సార్లు, సుజయకృష్ణ రంగారావు 3 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 1994 తర్వాత గెలుపరిగని తెలుగుదేశం, వెలమ, కొప్పుల వెలం మధ్య పోటీ. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే తూర్పు కాపు, కాపు తెలగ 39%, కొప్పుల వెలమ 24%, ఎస్సీ 13%, యాదవ 6%, ఇతర కులాలు 18%గా ఉన్నారు. ఇక 2014 రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గాలే వీచింది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. సుజయకృష్ణ రంగారావుకి 83,587 ఓట్లు 2014లో పోలైతే ఆయన ప్రత్యర్థి తెంటు లక్ష్మణాయుడికి 76,629 ఓట్లు పోలేనివి. ఇక 6,958 ఓట్లతో సుజయకృష్ణ రంగారావు ఇక్కడ 2014లో విజయాన్ని సాధించారు. మరి 2019 చూద్దాం. 2019లో ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి సంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉంటే ఓటమి పాలవడం జరిగింది. ఇక వెంకట చిన్నప్పలనాయుడికి వచ్చిన ఓట్ల శాతం చూద్దాం. 83,587 ఓట్లు ఈయనకి రాగా సుజయకృష్ణ రంగారావుకి 76,629 ఓట్లు ఆయన సాధించారు. 6,958 ఓట్లతో వైసీపీ మరోసారి బొబ్బిలి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఇక బరిలో ఈసారి ఉన్న అభ్యర్థులు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పలనాయుడు వైపే మొగ్గు చూపించారు. ఈసారి ఫ్యాన్ గుర్తుతో మళ్ళీ ఆయన బరిలో ఉండబోతున్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేకే రంగారావు బేబీ నాయన్ని ఇక్కడ బరిలోకి ఉంచారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే 1983లో రాజకీయ ప్రవేశం, 1985, 94, 2019లో గెలుపు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి మీద నమ్మకం, 24% ఉన్న కొప్పుల వెలమల అండ. ఇక ఈసారి కేకే రంగారావు బేబీ నాయన విషయానికి వస్తే 3 సార్లు గెలిచిన సుజయకృష్ణ రంగారావు వారసత్వం, బొబ్బిలి రాజ్యాల గౌరవ పునఃప్రతిష్టకు ఈయన తీవ్ర ప్రయత్నం, చిన్నప్పలనాయుడు చేతిలో ఓటమికి ప్రతీకారం కోసం ఎదురుచూపులు, అడిగిన వారికి సాయం చేసి ఆదుకుంటున్నారనే పేరు. ప్రధాన అంశాలు: 3 సార్లు గెలిచిన రాజ్యాల వారసత్వం నిలిపే ప్రయత్నం, 1994 తర్వాత మళ్ళీ గెలుపెరగని టీడీపీకి ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు మారనున్నాయి, వైసీపీ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నం, వెలమ, కొప్పుల వెలం మధ్య పోటీగా మారిన బొబ్బిలి క్షేత్రం. బొబ్బిలి ఈ పేరు వినగానే ఒక వైబ్రేషన్ వస్తుంది ఉత్తరాంధ్ర ప్రజల వాసులకి అందరికీ. బొబ్బిలి త్వరలో వాళ్ళ చరిత్ర అంతా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ పరిస్థితుల్లో బొబ్బిల్లో కొప్పుల వెలమ వర్సెస్ వెలమ మధ్య ఎవరు గెలబోతున్నారు? మరి వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? తెలుగుదేశం పార్టీ ఈసారి సైకిల్ స్పీడ్ పెంచుతుందా? ఇక్కడ ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు? చాలా కీలకంగా విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.